హాయ్ గైస్, హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు అయితే ప్రాంక్ చేయబోతున్నాను. సారీ గైస్, నా వాయిస్ అయితే చాలా గందరగోళంగా తయారైంది. ఎందుకంటే నా వాయిస్ దగ్గు జలుబు చాలా ఎక్కువైపోయింది. సో నా వాయిస్ కూడా చాలా పట్టేసింది. సో నేనైతే ఈరోజు మా పక్కనే ఉంటారు, తనకి జస్ట్ ప్రాంక్ చేస్తున్నాను. కానీ నాకు మాత్రం ప్లీజ్ వెళ్ళని ఆశగా ఉంది బిగ్ బాస్కి. కానీ మీరైతే మాత్రం దయచేసి నన్ను పంపించడానికి వచ్చేయండి గాయస్. సో గాయస్, నేను ఈరోజు అయితే మరి కొంచెం కొత్త టాపిక్తో వచ్చాను. సో ఆయనకి నేను అడుగుతాను, నాకు ఓటు వేస్తావా లేదా, బిగ్ బాస్కి అయితే సెలెక్ట్ అయ్యాను, నాకు ఓట్ చేయవా ప్లీజ్ అని అడుగుతాను. అతని రియాక్షన్ ఏంటో చూడాలి ఇప్పుడు. సో గైస్, లెట్స్ గో. Oh guys, దినేష్ నేను ఒకటి అడుగుతాను, నువ్వు కన్ఫామ్గా చెయ్యాలి, ఓకేనా? నువ్వు చేస్తావు, అదే చేస్తావు. చెప్పు. బిగ్ బాస్కి నాకు ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్కి నాకు ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ ఉందా, నేను దానికి లెటర్ ఐ మీన్ అవన్నీ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ రాశాను. దానికి నేను సెలెక్ట్ అయ్యారని మెసేజ్ వచ్చింది. ఓటేస్తావు మరి? బిగ్ బాస్ ఇప్పుడు వరకు చూడలేదా నువ్వు? బిగ్ బాస్ అది ఉందని తెలిసి అది వేస్ట్ అని కూడా తెలుసు నాకు. నాకు అది నచ్చుతుంది, మరి ఏం చేయలేదు. అయితే నాకు ఓట్ వేయాలి, ఓకేనా? అలాగే ఏం చెప్తే నేను చేస్తాను. నెంబర్ వేస్తారు అక్కడ, SMS చేయాలి. ఏ అమ్మాయి అయితే సారీ అయితే నెంబర్ ఇస్తారా, దాన్ని మిస్డ్ కాల్ చేస్తే చాలు, అంతే ఓట్ వేయడానికి. బిగ్ బాస్లో ఎన్ని రోజులు ఉండాలనుకుంటే నీ ఓటు ద్వారా నేను ఉంటాను. అంటే నువ్వు అక్కడవే కాదు, ఓటు ప్రజలు ఉన్నారనుకో, వాళ్ళందరూ వేయాలి. అంటే పక్కన ఉన్నా కాబట్టి వేస్తావా ఏవా అని ఒక డౌట్. తర్వాత ఉంచి పక్కన, ముందు పక్కన ఉన్నాడు. 3K ఫాలోవర్స్. యూట్యూబ్లో 3K ఫాలోవర్స్ చూపిస్తే వేస్తావా ఏవా ఫస్ట్ చేస్తాను కదా. ఓకే, కన్ఫర్మ్ కదా. నాకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందని నువ్వు నమ్ముతున్నావు కదా? బిగ్ బాస్ నాకు ఛాన్స్ అన్నా కదా, నేను అన్నాం కదా, అంటే నువ్వు కన్ఫర్మ్ అని కదా. నీకు అఫీషియల్గా వచ్చిందా లేదా నీకు ఎలా తెలిసింది? అది అఫీషియల్ నేను ఆల్రెడీ ఒకటి వాళ్ళు ఇస్తారు ఒక నెంబరు, దాని మీద నేను ఏంటంటే అబ్బా వాళ్ళు నార్మల్ పీపుల్ కూడా ఇస్తాము ఛాన్స్ అని అన్నారా లేదా? దాని ద్వారా మనకి హాట్స్టార్ నా వాయిస్ కొంచెం ఏంటంటే దాని ద్వారా మనం ఈమెయిల్ చేయాలి. ఈమెయిల్ చేస్తే మళ్ళీ మనకి ఈమెయిల్ వస్తుంది మనం సెలెక్ట్ అయ్యామా లేదా అని. సెలెక్ట్ అయ్యానని నాకు వచ్చింది. సో కాబట్టి చూపిస్తాను.